ఊరికే అమెరికా అమెరికా అంటారేంటి? ఏముందక్కడ? మీకు దేశభక్తి లేదా? మన ఇండియాలో ఉన్న ప్రేమానురాగాలు ఇంకెక్కడైనా దొరుకుతాయా? అని చాలా సార్లు మనం అని ఉంటాం, విని కూడా ఉంటాం. కానీ అలా దేశభక్తితో ఇక్కడే బ్రతకాలి అని అనుకొని అమెరికాను వదిలేసి వచ్చిన ఒక మాజీ ఐఐటియన్ ఇప్పుడు మళ్ళీ అమెరికానే బెటర్ రా బాబు, నేను అక్కడికే వెళ్ళిపోతాను అంటోంది. ఇండియా కంటే అమెరికానే బెస్ట్ అంటోంది. రీజన్ తెలిస్తే మాత్రం గుండెలు పగిలిపోతాయి. ఎందుకో తెలుసా? డాక్టర్ రాజేశ్వరి అయ్యర్ ఒకప్పుడు ఐఐటి బాంబే పూర్వ విద్యార్థిని. చాలా ఏళ్ల క్రితమే ఈమె అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు. అయితే అక్కడ ఎంత పని చేసినా ఏదో వెలితి కనిపించేది ఆమెకి. భారతదేశాన్ని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఆమెని లాగేసేది. పైగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు తన పిల్లలు కూడా నేర్చుకోవాలి అని ఆమె ఆశపడింది. అందుకే కొన్నేళ్ల క్రితం మన దేశం పట్ల ఒక రకమైన బాధ్యతా భావంతో ఇండియాకి వచ్చేసింది. తన నైపుణ్యాలతో దేశాభివృద్ధికి ఎంతో కొంత తోడ్పడాలి అని చెప్పి మంచి జీవితం నిర్మించుకోవాలి ఇక్కడే ఇండియాలో ఉండి అని ఆశపడింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఇండియాలో మరో కోణాన్ని గమనించటం మొదలైంది. మన దేశంలోని వాస్తవ పరిస్థితులను చూసి తీవ్ర నిరాశకు గురైంది. ప్రజలు తప్పుడు నిర్ణయాలను గుడ్డిగా సమర్థించడాన్ని, అధిక పన్నులను, అస్తవ్యస్తమైన అవినీతిని ప్రోత్సహించడాన్ని చూసి చలించిపోయింది. మన దేశం తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటుందని క్లారిటీ వచ్చింది. ద్వేషం, అనవసరపు పగలు, కుళ్ళుబుద్ధులు, బద్ధకం, అజ్ఞానం అన్నీ మన దేశంలో విలయ తాండవం చేస్తున్నాయని ఆమె గమనించింది. మన దేశంలో తన పిల్లలకు ఏ రకంగానూ రక్షణ లేకుండా పోయింది అని అనుకుంది. అందుకే ఇండియా పైన తనకు ఎంత ప్రేమ ఉన్నా తన పిల్లలకు మంచి భవిష్యత్తు, స్వేచ్ఛ, శాంతియుత వాతావరణం కోసం అమెరికాకు వెళ్ళడమే బెటర్ అని చెప్పి బరువైన గుండెతో ఆమె తన ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ కాస్త వైరల్ అయింది. దీంతో నెటిజన్లు దీనిపైన రకరకాలుగా స్పందించారు. చాలా మంది ఏమో ఆమె అభిప్రాయాలతో ఏకీభవిస్తూ భారత సమాజంలోని సమస్యలను ప్రస్తావించారు. కుటుంబ శాంతి కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మానవత్వం, అది దేశ వ్యతిరేకమేమి కాదు అని మద్దతు కూడా తెలిపారు. మరికొందరు మాత్రం ఆమె నిరాశను అర్థం చేసుకుంటున్నామని చెబుతూనే ఆమె ఇండియా నుంచి ఏం ఆశించి వచ్చారు అని ప్రశ్నించారు. మొత్తానికి ఆమె కథ విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చే వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే చాలా మంది అమెరికాకి వెళ్ళిపోవడమే ఈ ప్రతి ఇండియన్ యొక్క డ్రీము, ఇండియాని వదిలిపెట్టడమే వాడి జీవిత లక్ష్యము అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని అనుకుంటే, ఒకసారి అమెరికాకు వెళ్ళి అక్కడ రుచి చూసి వచ్చిన ఈ రాజేశ్వరి గారు చెప్పిన మాటల్లో చూస్తే ఇండియాలో చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయని ఆమె తెలిపింది. అంటే అమెరికాలో ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా అన్ని ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రభుత్వాలు కూడా అలాంటి పథకాలే తీసుకొస్తుంది. కానీ ఇండియాలో గో విత్ ద ఫ్లో అనే ధోరణి ఉంటుంది. ఇన్నాళ్ళు ఏమో కానీ రానున్న రోజుల్లో భారతదేశం మరీ దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది, అంతా మారిపోతుంది అంటోంది రాజేశ్వరి. మరి ఆమె వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా?